పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఈరోజు ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు పలు వార్డులలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. 6, 7, 9, 20 వార్డులకు 26 లక్షల రూపాయల నిధులు మంజూరైనవి అని, పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని పివిఎల్ నరసింహరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమావతి, వైస్ చైర్మన్లు పుప్పాల పండు, వంగ జ్యోత్స్నాదేవి, కౌన్సిలర్లు కట్టా రవి, నిమ్మల నాగు, మోటుపల్లి కుమారి, దొడ్డి జగదీషు, పడాల శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి గంగాధరరావు, అంబటి రమేష్, మోరా జ్యోతి, మన్నే పోతురాజు, శరపు శ్రీనివాస్, జక్కీ అహ్మద్, మహమ్మద్ అలీ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నగర పంచాయతీలో 6వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డు, అలాగే 19వ వార్డు, 20 వార్డుల్లో రోడ్లకి అలాగే డ్రైన్లకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎంతో కాలంగా రోడ్లు లేక డ్రైన్ లేక ఇబ్బంది పడుతున్న అన్నీ కూడా గుర్తించి మరి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మెంబర్లందరూ కూడా, కౌన్సిలర్లు అందరూ కూడా వారి వార్డులో ఉన్న సమస్యల్ని మరి చైర్మన్ గారి దృష్టికి తీసుకురావటం, మరి త్వరితగతిన మరి అట్లకి శాంక్షన్లు ఇచ్చి టెండర్లు పిలిచి ఇప్పుడు అన్ని పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. టెండర్లు అన్నీ ఖరారైన వెంటనే ప్రారంభించి తొందరలోనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి మిగతా 20 వార్డుల్లో కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా చేయాలనే కృతనిశ్చయంతో మరి ముందుకెళ్తున్నాం. అలాగే 20 మిగతా వార్డుల్లో కూడా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయో చూసి వాటిలన్నిటికి కూడా మరి ఆమోదం తెలిపి మరి తొందరలోనే టెండర్లు పిలిచి ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి తొందరలోనే వర్షాకాలం వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఈ వర్షపు నీటితోటి మరి ఇబ్బంది పడకుండా డ్రైన్లన్నీ కంప్లీట్ చేయాలి. అలాగే ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా పనులన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. 20 వార్డుల్లో కూడా జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించడం జరిగింది. మా ఇన్ఛార్జ్ అయినటువంటి పివిఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు 6వ వార్డు, 7వ వార్డు, అలాగే 9వ వార్డు, 20, 19వ వార్డుల్లోని డ్రైన్లు అలాగే రోడ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మాకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము వెంటనే పివిఎల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పివిఎల్ నరసింహరాజు గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఇది ఏదో చేద్దామనేసి గ్రాంట్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రజలకు కూడా రోడ్లు, డ్రైన్లు వేయగలుగుతున్నాం. ముందు కూడా అన్ని అభివృద్ధి పదంలో నడుస్తామని మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో చెప్తూ, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే మాకు చెప్పిన వెంటనే మేము వెంటనే స్పందించి మా పివిఎల్ నరసింహరాజు గారి దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఆయన ఇది చేద్దామని చేస్తున్నారు. 20 వార్డుల్లో కూడా గ్రాంట్స్ టెండర్లకు కూడా వచ్చినాయి. 2-3 రోజుల్లో అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టి అన్ని శంకుస్థాపన మొదలు పెడతాం. ప్రతి రోడ్డు, డ్రైన్లు కూడా 20 వార్డుల్లో కూడా జరుగుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్య అతిథిగా వచ్చిన చైర్పర్సన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన మాట ఇచ్చారంటే నెరవేరుస్తారని గడప గడపకి తిరిగినప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా సిమెంట్ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా సిమెంట్ రోడ్డు అవంది. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది. కాబట్టి కుమారిని ఎంచుకోవడానికి ప్రజలు ఎలా అయితే బ్రహ్మరథం పట్టారో రేపొద్దున కాబోయే ఎమ్మెల్యే కూడా ఆయనకు కూడా అంత ఇదిగా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తారని 20 వార్డు తరపున ప్రజల తరపున మాటిస్తున్నాను.